వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఒక రాజ్యంలో పుష్కలమైన అడవులతో చుట్టుముట్టిన ఒక అద్భుతమైన రాజభవనం ఉండేది. ఆ రాజ్యంలో ఒక అందమైన రాజకుమార్తె ఉండేది. ఆమె చామంతి పువ్వులా మెరిసే బంగారు జుట్టుతో, ముత్యాల్లాంటి కళ్ళతో అత్యంత అందంగా ఉండేది. అయితే రాజకుమార్తె కొంచెం గర్విష్టి కూడా. ఎందుకంటే ఆమె రాజుకు ప్రియమైన కుమార్తె. ఆమెకెప్పుడూ కష్టమే తెలియలేదు. ఒకరోజు సాయంత్రం ఆమె రాజభవనం దగ్గర ఉన్న తోటలో తన ప్రియమైన బంగారు బాల్తో ఆడుకుంటూ ఉండేది. ఆ బాల్ని ఆకాశానికి ఎగరేసి అది మెరిసిపోతూ తిరిగి పట్టుకోవడం ఆమెకు చాలా ఇష్టమైన ఆట. ఒకసారి బాల్ ఎక్కువ ఎత్తుకు ఎగిరి నేరుగా ఒక లోతైన బావిలో పడిపోయింది. అయ్యో నా బాల్ అంటూ ఆందోళనగా అరవసాగింది. ఆమె నీళ్లలోకి తొంగి చూసింది. బాల్ అచేతనంగా దిగువన ఊగిసలాడుతూ కనపడింది. ఇది ఎలా తీయాలి అని ఏడవసాగింది. ఈ సమయంలో ఒక భిన్నమైన గరగరమని గొంతుతో ఓ శబ్దం వినిపించింది. రాజకుమార్తె, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆమె దిగ్భ్రాంతిగా చూస్తే ఒక చిన్న గ్రీన్ కలర్ కప్ప బావి అంచున కూర్చుని ఉంది. అతని పెద్ద కళ్ళు మెరుస్తూ ఆమెను పరిశీలించాయి. నా గోల్డెన్ బాల్ ఈ బావిలో పడిపోయింది. దాన్ని తెచ్చి ఇస్తే నేను నిన్ను బహుమతులతో ముంచెత్తుతాను. రత్నాలు, ముత్యాలు, నా కిరీటం, నీకు కావలసింది ఏమైనా ఇస్తాను అని ఆమె చెప్పింది. కాని కప్ప తల ఊపాడు. నాకు అవన్నీ వద్దు. ఒక ఒప్పందం చేద్దాం. నీవు నన్ను నీతో రాజభవనానికి తీసుకెళ్లి నీ ఒడిలో కూర్చోపెట్టుకొని నీ ప్లేట్లోంచి తినిపించి నీ పక్కన మంచంపై పడుకోనివ్వాలి. ఈ మాట ఇచ్చి నన్ను నమ్మిస్తావా అని అన్నాడు కప్ప. రాజకుమార్తెకు ఇది అసహ్యం అనిపించింది. ఓ, ఈ పిచ్చి ఒప్పందం ఎందుకు అని అనుకున్నప్పటికీ తన బాల్ని తెచ్చి పెడతానని ఆశతో వెంటనే అంగీకరించింది. అవును, ఒప్పుకుంటా. నువ్వు నా బాల్ని తెచ్చి ఇస్తే నేను నీ కోరిక నెరవేరుస్తాను అని అంది రాజకుమార్తె. కప్ప చిరునవ్వుతో బావిలోకి దూకాడు. కొద్ది క్షణాల తర్వాత బంగారు బాలుని తన తలపై పెట్టుకుని పైకి వచ్చాడు. కప్ప బాల్ని బావి అంచున ఉంచగానే రాజకుమార్తె ఆనందంతో లేచి వెళ్లి వెంటనే రాజభవనానికి పరుగుపెట్టింది. కప్ప వెంటనే ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. రాజకుమార్తె, నా ఒప్పందం అని అరవసాగాడు. కాని ఆమె వెనుకకు తిరిగి చూడలేదు. తర్వాత కప్ప రాజభవనానికి వస్తాడు. ఆ రాత్రి రాజకుమార్తె తన తండ్రి రాజుతో భోజనం చేస్తూ ఉండగా అనే శబ్దం రాజభవనంలో వినిపించింది. కొద్దిసేపటికి సేవకుడు బయట నుంచి వచ్చి కొంచెం అయోమయంగా, మహారాజా, ఒక అతిథి వచ్చాడు అని అన్నాడు. రాజకుమార్తె ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. తలుపు దగ్గర కప్ప నిలబడి ఉన్నాడు. రాజకుమార్తె, నువ్వు నాకిచ్చిన మాటను మరిచిపోయావా అని అంటాడు కప్ప. రాజు తన కుమార్తె వైపు తిరిగి, ఇది నిజమేనా? నీవు దీన్ని రాజభవనానికి ఆహ్వానించావా అని ప్రశ్నించాడు. రాజకుమార్తె తల వంచి మెల్లగా, అవును, కానీ ఓహో, ఒక రాజకుమార్తె మాట ఇచ్చినప్పుడు దాన్ని తప్పకుండా నిలబెట్టాలి అని రాజు గంభీరంగా చెప్పాడు. ఆమెకు తప్పని పరిస్థితి ఏర్పడింది. కప్పను తన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టింది. కప్ప చిన్న నాలుకతో విందును తింటూ ఉండగా ఆమె ముఖం చిరుచిరు మంటలు పోయింది. రాత్రి అయ్యేసరికి కప్ప అలసిపోయాడు. రాజకుమార్తె, ఇప్పుడు నన్ను నీ మంచం మీద నిద్రపోనివ్వాలి అని అన్నాడు కప్ప. ఏం, అస్సలు అసాధ్యం అంది రాజకుమార్తె. కాని రాజు మళ్ళీ ఆమెను చూశాడు. నీవు నన్ను నిరాశపరచవద్దు కుమార్తె అని అన్నాడు రాజు. ఆమె కోపంతో తల ఊపింది. కప్పను చేతితో తీసుకుని పక్కనే ఉంచి మంచంపై పడుకోబెట్టింది. కప్ప మంచంపై పడి నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. కానీ ఆమెకు కోపం రాగానే ఆ కప్పను దూరంగా విసిరేసింది. అదే క్షణంలో ఒక అద్భుతం జరిగిపోయింది. కప్ప తేలిపోతూ బంగారు వెలుగుతో మెరిసిపోయి అతను మెల్లగా ఒక సుందరమైన యువరాజుగా మారిపోయాడు. రాజకుమార్తె అవాక్కయింది. యువరాజు చిరునవ్వుతో, ఓ రాజకుమార్తె, నేను ఒక దుష్ట మాంత్రికుడి శాపానికి గురై కప్పగా మారిపోయాను. నీవు నా పట్ల దయ చూపించడంతో నా శాపం తొలగిపోయింది అని అన్నాడు ఆ యువరాజు. రాజకుమార్తె చాలా నిందించుకున్నది.
కానీ యువరాజు ఆమెను క్షమించాడు. కాలక్రమేణా వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో జీవించారు. అందుకే మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. సిండ్రిల్లా కథ. ఒకప్పుడు సిండ్రిల్లా తన గయ్యాలి అయిన స్టెప్ మదర్తో మరియు దయాదాక్షిణ్యం లేని స్టెప్ సిస్టర్తో కలిసి ఉండేది. ఆమెతో ఇంటి పనులన్నీ చేయించేవారు. ఆమె అందాన్ని మరియు చిరిగిన బట్టలను తక్కువగా చూసేవారు. సిండ్రిల్లా వంట పని కూడా చేస్తూ పాత్రలు కూడా కడిగేది. సిండ్రిల్లా పరిస్థితిని చూసి చిట్టెలికలు బాధపడ్డాయి. అందువల్ల అవి ఆమెతో స్నేహం చేశాయి. ఒకరోజు మహారాజు గొప్ప విందు ఏర్పాటు చేసి దానికి అందమైన అమ్మాయిలందరినీ ఆహ్వానించారు. వారిలో అందమైన అమ్మాయిని వెతికి తన కుమారుడితో పెళ్లి జరిపించాలనుకున్నారు. అందరూ ఆ విషయం విని సంతోషించారు. సిండ్రిల్లా కూడా ఆ విషయం విని చాలా సంతోషించింది. చాలా ఆర్భాటంగా సిండ్రిల్లా స్టెప్ మదర్ మరియు స్టెప్ సిస్టర్స్ ఆ ఉత్సవానికి సిద్ధమవుతున్నారు. నేను కూడా మీతో రావచ్చా? నాకు కూడా ఆ ప్యాలెస్ని చూడాలని ఆశగా ఉంది అని అంది సిండ్రిల్లా. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకు వేసుకోవడానికి మంచి డ్రెస్ కూడా లేదు. నువ్వు అక్కడికి వస్తే నిన్ను చూసి అక్కడ అందరు నవ్వుతారు అని అంది స్టెప్ మదర్. వాళ్ళు పార్టీకి వెళ్ళిన తర్వాత సిండ్రిల్లా ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. హఠాత్తుగా ఒక ఫెయిరీ గ్రాండ్ మదర్ ప్రత్యక్షమయ్యారు. నువ్వు బాధపడకు తల్లి, నువ్వు ఆ పార్టీకి తప్పకుండా వెళ్తావు. నువ్వు దాని గురించి దిగులు పడకు స్వీట్ హార్ట్ అని అంది ఫెయిరీ గ్రాండ్ మదర్. తన మాయాశక్తిని ఉపయోగించి సిండ్రిల్లా పాత దుస్తులను ఒక మెరిసే అందమైన ఫ్రాక్గా మార్చింది. ఆమె కాళ్ళకి కొత్త గ్లాస్ షూస్ కూడా వచ్చాయి. ఆమె ఆ పంకిన్ని ఒక అందమైన బంగారు రథంగా, ఆ బంగారు లాగేందుకు చిట్టెలుకలు గుర్రాలుగా మారిపోయాయి. ఒక ఎలుక సారథిగా మారిపోయింది. కానీ నువ్వు రాత్రి 12 గంటల్లోగా తిరిగి రావాలి, లేదంటే ఈ మాయ అంతా పోతుంది అని హెచ్చరించింది ఆ ఫెయిరీ గ్రాండ్ మదర్. ఆ నాట్యంలో సిండ్రిల్లా అందం అందరినీ ఆకర్షించింది, ముఖ్యంగా యువరాజును. అతను రాత్రంతా ఆమెతోనే నాట్యం చేశాడు, మరెవరిని పట్టించుకోలేదు. కానీ సమయం గమనించకుండా సిండ్రిల్లా మర్చిపోయింది. రాత్రి 12 గంటలు అవుతుండగా ఆమె బయటకు పరిగెత్తింది. ఆ కంగారులో ఒక గాజు చెప్పును అక్కడే వదిలేసింది. మరుసటి రోజు యువరాజు తన అనుచరులతో ఆ చెప్పుకు తగిన యజమాన్ని వెతకడానికి వెళ్ళాడు. అన్ని ఇళ్ళు వెతికారు. ప్రతి యువతి ఆ చెప్పును తొడిగే ప్రయత్నం చేశారు, కానీ అది ఎవరికీ సరిపోలేదు. చివరికి సిండ్రిల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రిల్లా స్టెప్ సిస్టర్స్ ఆ చెప్పును తొడిగి చూశారు. అది ఎవరికీ సరిపోలేదు. చివరికి యువరాజు సిండ్రిల్లాని అడుగుతాడు. సిండ్రిల్లా ముందుకు వచ్చి చెప్పును తొడిగింది. అది ఆమెకు సరిపోవడంతో యువరాజు ఆశ్చర్యపోయాడు. ఎలాగైతేనే నిన్ను కనిపెట్టేశాను, సరే నీ పేరేంటి అని అడిగాడు యువరాజు. సిండ్రిల్లా అని చెప్పింది సిండ్రిల్లా. వెంటనే యువరాజు తనని పెళ్లి చేసుకోమని కోరాడు. ఓ తప్పకుండా అని అంది సిండ్రిల్లా. ఆ తర్వాత సిండ్రిల్లాని రాజభవనానికి తీసుకెళ్లాడు. మహారాజు మరియు మహారాణి సిండ్రిల్లాని చూసి సంతోషించారు. సిండ్రిల్లా యువరాజుల వివాహం జరిగి వారు సంతోషంగా జీవించారు. ఒక గ్రామంలో గిరిజన దంపతులు ఉండేవారు. వాళ్ళు ఒక అందమైన తోట పక్కన నివసించేవారు. ఆ తోట పండ్లు కూరగాయలతో నిండిపోయి అందంగా ఉండేవి. కానీ ఆ తోట ఒక శక్తివంతమైన మాంత్రికురాలది. ఒకరోజు ఆ భార్య గర్భిణిగా ఉండగా ఆమె ఆ తోటలోని ఆకర్షణీయమైన ఒక పండును చూస్తుంది. అదే రపంజల్. ఆమె తన భర్తను తన కోసం కొంత తెచ్చియమని వేడుకుంటుంది. భర్త ప్రేమతో భయంతో ఆ తోట గోడెక్కి రపంజల్ దొంగిలిస్తాడు. భార్య ఆ పండును తింటుంది, కానీ ఆమె ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. తన భార్య కోసం భర్త మళ్ళీ ఆ తోటకు వెళ్ళాడు, కానీ ఈసారి మాంత్రికురాలు అతన్ని పట్టుకుంది. నా తోట నుండి దొంగతనం చేయడమా? నీకు ధైర్యమా అని ఆమె అరుస్తుంది. అతను భయంతో క్షమాపణలు చెప్పి తన భార్య గర్భిణి అని వివరించగా మాంత్రికురాలు కొంచెం సానుభూతితో కానీ క్రూరంగా ఒప్పందం చేస్తుంది. నీ భార్యకు కావలసినంత రపంజల్స్ తీసుకువెళ్ళొచ్చు, కానీ పుట్టబోయే బిడ్డను నాకు ఇవ్వాలి, లేదంటే
నేను నిన్ను స్టోన్లా మారుస్తాను అని ఆ మాంత్రికురాలు అంటుంది. వేరే మార్గం లేక ఆ భర్త ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ భార్య ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. ఆ పాప పుట్టగానే మాంత్రికురాలు ప్రత్యక్షమైంది. నేను ఈ చిన్నాన్ని తీసుకుపోవడానికి వచ్చాను. నీకు గుర్తుండే ఉంటుంది, నా రపంజల్స్కి బదులుగా నీ చిన్నారిని ఇస్తానని నాకు మాట ఇచ్చావు. గుర్తుందా నీకు? లేకపోతే నిన్ను రాయిగా మార్చేస్తాను అని అంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ పాపని మాంత్రికురాలకి ఇచ్చేస్తాడు. మాంత్రికురాలు ఆ పాపను తీసుకెళ్తుంది. ఆ పాపకి రపంజల్ అని పేరు పెట్టి పెంచుతుంది. ఎందుకంటే ఆ పాప తండ్రి ఆమె తోట నుండి రపంజల్స్ దొంగిలించాడని. ఆ బిడ్డ సూర్యకాంతిలా మెరిసే బంగారు రంగు జుట్టుతో అందంగా ఉంటుంది. ఆమె 12 ఏళ్ల వయసులో ఉండగా మాంత్రికురాలు రపంజల్ని అడవి మధ్యలో ఉన్న ఒక పొడవాటి కొండ మీద టవర్లో బంధిస్తుంది. ఆ టవర్లో ఏ ద్వారము లేదు, మెట్లు కూడా ఉండవు. కేవలం పై భాగంలో ఒక కిటికీ మాత్రమే ఉంటుంది. మాంత్రికురాలు రపంజల్ వద్దకు చేరుకోవాలంటే ఆమె తన బొడవాటి జుట్టును కిందకు వదిలి దానిని మెట్లుగా ఉపయోగించి ఎక్కాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రపంజల్ తనతో మాట్లాడడానికి ఎవరూ లేకపోవడంతో తనకు చాలా ఒంటరిగా అనిపించింది. ఆమె కిటికీ నుండి బయటకు చూస్తూ పాటలు పాడుకుంటూ ఉండేది. ఎవరైనా వింటారని ఆశిస్తూ ఉండేది. మాంత్రికురాలు రావాలనుకున్నప్పుడు ఆమె ఈ పాట పాడేది. రపంజల్, రపంజల్, నీ జడని కిందకి వేయి, దానిని నేను నిచ్చంలాగా వాడుకొని పైకి వస్తాను. రపంజల్ తన జడని కిందకి వేసేది. మాంత్రికురాలు దానిని ఉపయోగించుకుని ఆ కొండ మీద టవర్ మీదకి వెళ్ళేది. ఒకరోజు ఒక యువ రాజకుమారుడికి ఆ అడవిలో వెళ్తుండగా సౌందర్యమైన పాట వినిపించింది. పాట వైపు ఆకర్షితుడైన అతను ఆ పాటకు మూలమేమిటో వెతుకుతాడు. అతను టవర్ను కనుగొని మాంత్రికురాలు పాట పాడిన తర్వాత ఆమె జడ ఎక్కి పైకి వెళ్ళడం చూస్తాడు. మాంత్రికురాలు వెళ్ళిపోయిన తర్వాత రాజకుమారుడు ఆమె వాయిస్ లాగే పాడతాడు. రపంజల్ తన జుట్టు వదులుతుంది. అతను పైకి చేరి రపంజల్ని కలుస్తాడు. మొదటగా కొంచెం భయపడినా తర్వాత ఆమె అతనిపై మమకారం పెంచుకుంటుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. రాజకుమారుడు ప్రతిరోజు ఆమె వద్దకు వచ్చేవాడు. ఇద్దరు కలిసి ఆమె టవర్ నుండి బయటకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక రచించారు. ప్రతిరోజు రాజకుమారుడు రపంజల్కి కట్టెముక్కలు తెచ్చి ఇచ్చేవాడు. ఆ ముక్కలను ఆమె కొలతలు గలిన కొంగుతో జతచేసి నిదానంగా పట్టునిచ్చెలను తయారు చేస్తుంది. కానీ రహస్యంగా జరిగే ఈ కలయికను మాంత్రికురాలు గమనిస్తుంది. అంటే రపంజల్ నన్ను వదిలి వెళ్ళిపోతుందన్నమాట. రాకుమారుడు ఆమెను తీసుకెళ్తున్నాడన్నమాట. నేను వాళ్ళిద్దరికీ ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెబుతాను అని అంది. రపంజల్కి గుణపాఠం నేర్పేందుకు కోపంతో రపంజల్ జుట్టును కత్తిరించి ఆమెను దూరమైన ప్రదేశానికి పంపిస్తుంది. తర్వాత ఆ మాంత్రికురాలు రాకుమారుణ్ణి నిర్దాక్షిణంగా కిందకు తోసేసింది. రాకుమారుడు నేల మీద పడుతున్న సమయంలో అతని ముఖం ఒక ముళ్ళ పొద మీద పడిపోయింది. అతని కళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటాయి. అతను గుడ్డివాడిగా మారిపోయాడు. నిరాశగా అతను అడవిలో విహరిస్తూ ఏడుపు మరియు మమకారంతో జీవిస్తాడు. కొన్ని నెలల తర్వాత అతను రపంజల్ పాటను అడవిలో వింటాడు. ఆనందంతో ఆ పాట వైపు పరిగెడతాడు. రాజకుమారుడు మరియు రపంజల్ మళ్ళీ కలుసుకుంటారు. రాకుమారుని చూడగానే రపంజల్ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె కళ్ళ నుండి రాలిన కన్నీళ్లు రాకుమారుడి కళ్ళలోకి వెళ్ళేసరికి అతని చూపు మళ్ళీ తిరిగి వస్తుంది. రపంజల్ని నిన్ను చూడగలుగుతున్నాను అంటాడు రాకుమారుడు. రాకుమారుడు రపంజల్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ వారు పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు. ఈ కథ అట్లాంటికా అనే అద్భుతమైన సముద్ర రాజ్యంలో ప్రారంభమవుతుంది. ఇది శక్తివంతమైన కింగ్ ట్రిటన్ పరిపాలనలో ఉంది. ట్రిటన్కు 7 కుమార్తెలు ఉన్నారు. కానీ అతని చిన్న కుమార్తె లిటిల్ మర్మెయిడ్ ప్రత్యేకమైనది. 16 ఏళ్ల వయసున్న ఆమె సందర్శనా శక్తి కలిగి ఉండి మానవ లోకంపై అత్యధిక ఆసక్తి కలిగి ఉంటుంది. లిటిల్ మర్మెయిడ్ తన స్నేహితుడు ఫ్లౌండర్ అనే చేపతో కలిసి
నీటిలో మునిగిపోయిన ఓడలను అన్వేషిస్తుంది. అక్కడ దొరికిన మానవ వస్తువులను సేకరించి వాటిని గుహలో నిల్వ చేస్తుంది. ఈ విధంగా ఆమె మానవ జీవితానికి దగ్గర కావాలని కలగంటుంది. కింగ్ ట్రిటన్ లిటిల్ మర్మేడ్ మరియు తన అక్కలతో కలిసి ఒక సంగీత కచేరీ నిర్వహించమని ఆదేశిస్తాడు. సెబాస్టియన్ రాజకీయ సంగీత దర్శకుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాడు. కానీ లిటిల్ మర్మేడ్ ఆ కచేరీకి వెళ్లకుండా ఓడలను అన్వేషించడానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె ఫోక్ అనే వస్తువు మరియు ఇతర వస్తువులు కనిపెడుతుంది. అయితే ఒక పెద్ద చేపతో తలబడి లిటిల్ మర్మేడ్ మరియు ఫ్లౌండర్ తప్పించుకొని బయటకు వస్తారు. ఆ తర్వాత ఆ వస్తువులను స్కటిల్ అనే ఒక పక్షికి చూపించి వాటి గురించి తెలుసుకుంటుంది. తర్వాత సముద్ర రాజ్యానికి చేరుకున్న లిటిల్ మర్మేడ్ తన తండ్రి కోపానికి గురవుతుంది. ఒక రాత్రి లిటిల్ మర్మేడ్ నీటిపైకి చేరుకుంటుంది. అప్పుడు యువరాజు పుట్టినరోజు వేడుకలను చూస్తుంది. అతని అందం మరియు సంగీతంతో లిటిల్ మర్మేడ్ ఆకర్షితురాలవుతుంది. ఆ వేడుకలో అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాన్ వచ్చి యువరాజు యొక్క ఓడ నాశనమవుతుంది. లిటిల్ మర్మేడ్ అతని ప్రాణాలు కాపాడి ఒడ్డుకు తీసుకువస్తుంది. అక్కడ తన మధురమైన స్వరంతో పాట పాడుతూ అతని పక్కనే ఉంటుంది. ప్రిన్స్ జాగ్రత్తగా లేచి చూస్తాడు. కానీ ఆమెను పూర్తిగా చూడకముందే లిటిల్ మర్మేడ్ నీటిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రిన్స్ తనను కాపాడిన అమ్మాయిని కనుగొనాలని సంకల్పిస్తాడు. అదే సమయంలో లిటిల్ మర్మేడ్ ప్రిన్స్ను ప్రేమించడం ప్రారంభిస్తుంది. లిటిల్ మర్మేడ్ తన రోజువారీ పనులను నిర్లక్ష్యం చేస్తూ ప్రిన్స్ గురించి కలలు కంటూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న సెబాస్టియన్ రాజుగారికి చెప్తాడు. కింగ్ ట్రిటన్ లిటిల్ మర్మేడ్ను కఠినంగా ప్రశ్నించి ఆమె మనసు ఒక మానవునిపై ఉందని తెలుసుకుంటాడు. కోపంతో లిటిల్ మర్మేడ్ సేకరించిన మానవ వస్తువులన్నింటినీ తన త్రిశూలంతో నాశనం చేస్తాడు. ఈ చర్య వల్ల విరహంతో బాధపడుతున్న లిటిల్ మర్మేడ్ తన ఒంటరితనాన్ని తొలగించడానికి సముద్ర దయ్యం ఉర్సులా దగ్గర వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఉర్సులా లిటిల్ మర్మేడ్ను నమ్మబలికి ఒక సవాల్ ఇస్తుంది. తన స్వరం త్యాగం చేస్తే మానవ కాళ్ళని ఇస్తానని ఉర్సులా చెబుతుంది. కానీ ఒక నియమం ఉంది. 3 రోజుల్లో ప్రిన్స్ నుండి ఒక ముద్దు పొందాలి. అది సాధించలేకపోతే లిటిల్ మర్మేడ్ తిరిగి మర్మేడ్గా మారి ఉర్సులాకి బానిసగా మారుతుంది. లిటిల్ మర్మేడ్ తన ప్రేమ కోసం ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది. ఉర్సులా మంత్రం వేసి ఆమె స్వరాన్ని తీసుకుంటుంది మరియు లిటిల్ మర్మేడ్ మానవురాలిగా మారుతుంది. మానవ రూపంలో ఉన్న లిటిల్ మర్మేడ్ ఒడ్డుకు చేరుతుంది. ప్రిన్స్ ఆమెను కనుగొంటాడు. ఆమె మాట్లాడలేకపోయినా ఆమె భాషరహిత చర్యలు మరియు స్వభావం అతన్ని ఆకర్షిస్తాయి. లిటిల్ మర్మేడ్ తన కొత్త కాళ్ళతో నడవడం ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో ప్రిన్స్ సహాయం చేస్తాడు. లిటిల్ మర్మేడ్ మాట్లాడలేకపోయినా ఆమె అందం, అమాయకత్వం ప్రిన్స్ను ఆకర్షిస్తాయి. ఆమెను తన కోటకు తీసుకువెళ్తాడు. ప్రిన్స్ అనుకుంటాడు ఆమె తనను రక్షించిన అమ్మాయేమో కానీ ఆమె గొంతు లేకపోవడంతో తేడా అనిపిస్తుందని. కోటలో మర్మేడ్ మానవుల జీవన శైలిని ఆస్వాదిస్తుంది. ఫోక్ ఉపయోగించడం, కొత్త దుస్తులు ధరించడం మరియు నృత్యంలో పాల్గొనడం ఆమెకు కొత్త అనుభవం అవుతుంది. ప్రిన్స్ ఆమె ఉల్లాసభరితమైన స్వభావానికి దగ్గరయ్యాడు. కానీ గాత్రం ఉన్న అమ్మాయి గురించి మరింత ఆలోచిస్తూనే ఉంటాడు. సముద్ర గర్భంలో ఉర్సులా ఆమె మాయ కటాకటాల ద్వారా అన్నీ గమనిస్తుంది. మర్మేడ్ తన గుండె గెలుచుకునే అవకాశాన్ని చూసి ఉర్సులా అప్రమత్తమవుతుంది. దానికి వ్యతిరేకంగా ఉర్సులా తనను ఒక అందమైన అమ్మాయిలాగా మార్చుకుంటుంది. వనెస్సా అనే రూపంలో మర్మేడ్ గొంతును ఉపయోగించి ప్రిన్స్ను మాయ చేస్తుంది. వనెస్సా తన పాటతో ప్రిన్స్ను మంత్రపూరితుని చేస్తుంది మరియు ప్రిన్స్ వెంటనే వనెస్సాతో వివాహం చేసుకోవాలని నిర్ణయిస్తాడు. సెబాస్టియన్, ఫ్లౌండర్, స్కటిల్ ఉర్సులా కుట్రను గుర్తిస్తారు. స్కటిల్ వనెస్సా పాటను వింటాడు. ఆమె మర్మేడ్ గొంతును ఉపయోగించిందని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఈ విషయాన్ని మర్మేడ్కి చెప్తారు. ఇది తెలుసుకున్న మర్మేడ్ పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ఈలోగా ప్రిన్స్ తన వివాహాన్ని ప్రకటిస్తాడు. వివాహం సాయంత్రం సముద్రం మధ్య ఓడలో జరగనుంది. లిటిల్ మర్మేడ్ తన స్నేహితుల సహాయంతో వివాహాన్ని ఆపాలని నిర్ణయిస్తుంది. వివాహ వేడుక మొదలవుతున్న సమయంలో స్కటిల్ మరియు పక్షులు కలిసి ఓడపై గందరగోళం సృష్టిస్తారు. వనెస్సా మెడలో ఉన్న నెక్లెస్ పట్టుకొని కొరుకుతారు. నెక్లెస్ పగిలిపోతుంది మరియు లిటిల్ మర్మేడ్ గొంతు తిరిగి వస్తుంది. లిటిల్ మర్మేడ్ గొంతు విన్న ప్రిన్స్ మంత్రం నుండి బయటికి వస్తాడు. అతను మర్మేడ్ వైపు పరిగెత్తి ఆమెను తనను రక్షించిందని తెలుసుకుంటాడు. కానీ వారిద్దరు ముద్దు పెట్టుకునే ముందు సూర్యాస్తమయం అవుతుంది. ఉర్సులాతో చేసిన ఒప్పందం ప్రకారం మర్మేడ్ తిరిగి మానవ రూపం నుండి మర్మేడ్గా మారుతుంది.
తన అసలు రూపాన్ని భయపెట్టిన ఉర్సులా మర్మెడ్ను సముద్రంలోకి లాక్కెళ్తుంది. కింగ్ ట్రిటన్ మర్మెడ్ని విడిపించాలని ఆమెను ఎదుర్కొంటాడు. కానీ ఉర్సులా ఒక ఒప్పందాన్ని చేస్తుంది. మర్మెడ్ను వదిలిపెట్టడం కోసం నా చేతి కిరీటాన్ని మరియు శక్తిని విడిచిపెట్టు అని. ట్రిటన్ తన కుమార్తెను కాపాడటానికి అంగీకరిస్తాడు. తన శక్తిని కోల్పోయి ట్రిటన్ ఒక మాయమైన రూపంలో మారిపోతాడు. ఇంతలో ఉర్సులా సముద్ర పాలకురాలిగా మారుతుంది. ఉర్సులా తన శక్తి ఉపయోగించి భయంకరమైన రాక్షసురాలిగా మారుతుంది. సముద్రం గర్జిస్తుంది, తుఫాను వస్తుంది మరియు మంచి నౌకలను తునాతునుకలు చేస్తుంది. ప్రిన్స్ ధైర్యంగా తన నౌకను నియంత్రించి ఉర్సులాను ఎదుర్కొంటాడు. చివరికి అతను నౌకను ఉర్సులా వైపుకు నడిపి ఆమె పైన ఉన్న హ్యాండిల్తో చంపేస్తాడు. ఉర్సులా మరణంతో ఆమె మాయాశక్తి తెలిగిపోతుంది. ట్రిటన్ తిరిగి తన అసలు రూపంలోకి మారతాడు. లిటిల్ మర్మెడ్ తిరిగి స్వేచ్ఛ పొందుతుంది. లిటిల్ మర్మెడ్ ప్రేమ నిజమైనదని గ్రహించిన కింగ్ ట్రిటన్ ఆమెను సంతోషంగా చూడాలని నిర్ణయించుకుంటాడు. ఆమె శాశ్వతంగా మానవురాలిగా మారేందుకు తన త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు. లిటిల్ మర్మెడ్ మరియు ప్రిన్స్ ఓడలో గొప్ప వివాహాన్ని జరుపుకుంటారు. సముద్ర జీవులు మరియు మానవులు ఇద్దరూ కలిసి వేడుకలో పాల్గొంటారు. ట్రిటన్ సముద్రం నుండి ఈ వేడుకను చూసి తన కుమార్తె సంతోషంగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతాడు.